మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో ఏదైతే మెడికల్కి సంబంధించిన ఎగ్జిబిషన్ కార్యక్రమం దాదాపు 4 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్విఎస్ మెడికల్ కాలేజీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మెడికల్కి సంబంధించిన ఎగ్జిబిషన్ కార్యక్రమం చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర ఏదైతే చిన్నపిల్లలు మొబైల్ వాడడం వల్ల జరిగిన నష్టాలు ఏందనే అంశంపైన కూడా ఇక్కడ చాట్ చేశారు. ఇక్కడ ఏదైతే ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పెట్టారు అంటే మొబైల్ ఏదైతే చిన్నపిల్లలు చిల్డ్రన్స్ యూజ్ చేస్తే ఏమేమి జరుగుతాయి, ఏమేమి ఎఫెక్ట్స్ అంశాలపైన కూడా వీళ్ళు ఏదైతే డాక్టర్స్ స్టూడెంట్స్ కూడా ఎక్స్పీరియన్స్ తోటి కూడా విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర మొబైల్ చిన్నపిల్లలు వాడడం ఎలాంటి నష్టం జరుగుతుందనే అంశాలపైన ఇక్కడ మెడికల్ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నాయి, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, చిన్నపిల్లలు మొబైల్ వాడడం వల్ల ఏమేమి నష్టం జరుగుతుంది? అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మొబైల్ అడిక్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది. అది పెద్దవాళ్ళల్లో కానీ చిన్న వాళ్ళల్లో కానీ అడిక్షన్ అని మనం దేన్నైనా ఎప్పుడు అంటాం. ఇప్పుడు మొబైల్లో కూడా మనకు చాలా అవసరమైన విషయాలు ఉంటాయి. వాటి కోసం వాడినప్పుడు దాన్ని మనం అడిక్షన్ అనం. ఏదైనా మనం అతిగా వాడినప్పుడు దాన్ని అడిక్షన్ అంటాం. అది వాడడం వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో మొబైల్ ఎక్కువ వాడడం వల్ల పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవడం మానేశారు. ఇంట్లో బంధువులతో సరిగ్గా ఉండడం లేదు, వాళ్ళకి మాట్లాడే పద్ధతి తెలియడం లేదు. ఇవన్నీ కూడా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. రాత్రి మొబైల్ చూడడం వల్ల వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. అట్లాంటి వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్, స్లీపింగ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా సైకియాట్రీలో చూసుకుంటే మనకు నోమోఫోబియా అనే ఒక డిజార్డర్ ఈ మధ్య చాలా కామన్ అయింది. ఆ డిజార్డర్ ఏంటి అంటే వాళ్ళకి మొబైల్ లేకపోతే నేను ఏమైపోతానో అనే భయం వాళ్ళలో ఎప్పుడూ ఉంటుంది. అది నోమోఫోబియా. ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అనేది ఇంకొక డిసీజ్. ఇంకోటి అది దానివల్ల ఏమవుతుందంటే మొబైల్ వైబ్రేషన్ అవ్వకపోయినా కూడా వాళ్ళకి మొబైల్ వైబ్రేట్ అవుతుందేమో అనే ఆలోచన ఉంటుంది. ఇవన్నీ కూడా మొబైల్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. మనం ఇంకొకటి మన ఇండియాలో చూసుకుంటే మొబైల్ వాడే వాళ్ళు డిప్రెషన్కి కానీ, యాక్సిడెంట్స్కి కానీ, స్లీప్ డిసీజెస్కి కానీ, సోషల్ మీడియా సైబర్ క్రైమ్స్కి కానీ ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు వెళ్ళడానికి. మరి దీన్ని మనం ఎట్లాగో ఓవర్కమ్ చేయాలి? ఎప్పుడైనా అడిక్షన్ అంటే అది ఇట్లా చేస్తున్నారని చెప్పడం బదులు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి. మొబైల్ అడిక్షన్ అంటే ఇప్పుడు పిల్లలు కానీ వాళ్ళకు పెద్దగా అయిన తర్వాత తెలియాల్సిన విషయాలు కూడా వాళ్ళకి చిన్నప్పుడే తెలుస్తున్నాయి. అవన్నిటికీ కూడా కారణం మొబైల్ అడిక్షనే. దాన్ని మనం ఎట్లా ఆపాలి? పిల్లల్ని ఒకవేళ అది మనంతకు మనం ఆపగలిగితే సరే, లేకపోతే మనం ఒక కౌన్సిలర్తో కానీ ఒక సైకియాట్రిస్ట్తో కానీ హెల్ప్ తీసుకోవచ్చు. ఇంకోటి మొబైల్ అడిక్షన్ ఎట్లా ఆపాలి? ఫస్ట్ ఆ పిల్లలు ఎక్కువగా ఏవైతే యాప్స్ ఆడుతున్నారు, ఏవైతే మొబైల్ వాడుతున్నారో దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి. ఆ యాప్స్ తీసేయడం కానీ, మొబైల్ సైలెంట్లో పెట్టి వాళ్ళని దూరంగా పెట్టడం కానీ చేయాలి. పిల్లల్ని బయటకు వెళ్ళి గేమ్స్ ఆడమని చెప్పాలి. ఒక కొత్త హ్యాబిట్, ఇప్పటిదాకా వాళ్ళకి లేని హ్యాబిట్, ఒక అలవాటుని ఏదన్నా చేసుకోవాలి. ఇలా వాళ్ళ టైం అంతా కూడా డీవియేట్ చేసేసుకోవాలి మొబైల్ అడిక్షన్ నుంచి. ఆటోమేటిక్గా అప్పుడు మనకు మొబైల్ వాడడానికి టైం ఉండదు. ఇవన్నీ చేసి మనం మొబైల్కి దూరం అవ్వాలి. ఇంకా పాసిబుల్ కాకపోతే అప్పుడు మనం ఒక కౌన్సిలర్తో కానీ ఒక సైకియాట్రిస్ట్తో కానీ హెల్ప్ తీసుకొని ఈ అడిక్షన్ ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనే సలహాలు తీసుకొని మనం ఓవర్కమ్ చేయొచ్చు. మేడం, ఒకవేళ పిల్లలు మొబైల్ వాడడం వల్ల ఎఫెక్ట్ వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఇందులో చికిత్స అంటే మనకు జనరల్గా ఏముండదు. మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మనకు మెయిన్గా చెప్పేది చికిత్స ఇక్కడ మనకు అవసరం పడింది మన బాడీలో ఏదో లోపం ఉండడం వల్ల కాదు, మనం ఏదో ఎక్కువ చేయడం వల్ల వస్తుంది. ఆ ఎక్కువ చేయడాన్ని మనం తగ్గించాలి. మొబైల్ ఎక్కువ చేస్తున్నాం, ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ మొబైల్ ఎక్కువ చూడడం వల్ల వాళ్ళ కళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇవన్నీ కామన్ అయిపోయినాయి. అట్లనే మొబైల్ లేకుండా ఇప్పుడు నడవడం కూడా చాలా కష్టం అవుతుంది వాళ్ళ పనుల కోసం. ఇక్కడ మనం ఏం చికిత్స ఇస్తాం? జనరల్గా ఇప్పుడు ఎవరైనా వచ్చి మొబైల్ అడిక్షన్ కోసం అడిగితే మనం ఏం చికిత్స ఇస్తామంటే అసలు వాళ్ళు ఎంత టైం దాని మీద స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు స్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి, అది వాళ్ళకి నిజంగా అవసరమా కాదా, ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. అది నిజంగా అవసరమైనప్పుడు స్పెండ్ చేయించాలి. ఏదైతే అతి టైం, ఏదైతే ఎక్కువ టైం వాళ్ళు యూజ్ చేస్తున్నారో అవసరం లేని టైంలో, ఆ టైంలో వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా, ఆ గేమ్స్ని ఫస్ట్ మనం ఆ ఫోన్లో నుంచి తీసేయాలి. గేమ్ కానీ యాప్ కానీ యాప్ని తీసేయాలి. తీసేసి మొబైల్ని సైలెంట్లో పెట్టాలి. పిల్లలకు ఇంపార్టెంట్ కాల్స్ రావు కాబట్టి మనం సైలెంట్గా పెట్టాలి. ఆ సైలెంట్లో పెట్టి ఆ యాప్స్ తీసేసి వాళ్ళని మొబైల్కి దూరంగా ఉండమని చెప్పాలి మనం కొన్ని రోజులు. అట్లా పాసిబుల్ కాకపోతే 20-20-20 రూల్ అని ఒకటి ఉంటుంది. 20 minutes రెస్ట్, 20 minutes ప్లేయింగ్, 20 minutes వాళ్ళు మొబైల్ చూస్తున్నారు కదా, అది అట్లాగే పెంచుకుంటూ టైం ఇతర యాక్టివిటీస్కి అన్నిటికీ పెంచుకుంటూ ఆటోమేటిక్గా అప్పుడు మనం మొబైల్ వాడడానికి టైం తగ్గిపోతుంది. అప్పటిదాకా వాళ్ళు సోషల్ ఐసోలేటెడ్ ఉంటారు, అసలు ఎవరితో సరిగ్గా మాట్లాడే స్కిల్స్ లేవు ఈ మధ్య. ఒకప్పుడు ఎంతైనా మాట్లాడేవాళ్ళు పెద్దవాళ్ళతో, చుట్టాలతో. ఈ మధ్య లేదు, ఫోన్ చూడడమే తప్ప మాట్లాడడం లేదు. ఇట్లా బంధువులతో మాట్లాడించాలి, బయటికి వెళ్ళి ఆడమని చెప్పాలి, ఫ్రెండ్స్ని కలవమనాలి. కొన్నిసార్లు టూర్స్కి వెళ్ళడం, ట్రావెల్ చేయమనడం, ఇవన్నీ ఏదైనా కొత్తది డ్యాన్స్ కానీ పాటలు కానీ ఇప్పటిదాకా వాళ్ళకి లేని కళను ఏదైనా
నేర్చుకోమని చెప్పడం, ఇట్లా వాళ్ళని డివియేట్ చేయాలి మొబైల్ నుంచి. సైకియాట్రిస్ట్ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు చేసే హెల్ప్ ఇదే. ఆ పిల్లలతో మనం మాట్లాడి వాళ్ళ మానసిక స్థితి ఏది, వాళ్ళ మొబైల్ మీద ఎంతగా డిపెండ్ అయినారు, ఆ డిపెండెన్స్ని మనం ఏది కూడా ఒక రోజుతో ఆగదు కాబట్టి ఆ డిపెండెన్స్ని మనం మెల్లమెల్లగా ఎలా తగ్గించాలి అనేది చూసుకుంటూ ఉండాలి. మీద కూడా చిన్నపిల్లలు మొబైల్ వాడడం వల్ల నష్టాలు ఏంటనే అంశాలపైన కూడా ఎస్ఎస్ మెడికల్ కాలేజీలో కూడా క్షుణ్ణంగా స్టూడెంట్స్ ఇక్కడ ఏదైతే ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చిన్నపిల్లల మొబైల్ వాడడానికి తల్లిదండ్రులు కూడా దూరం పెట్టాలి. వాళ్ళ మొబైల్ వాడడం వల్ల జరిగిన నష్టాలు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వకుండా దూరంగా పెడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.